నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. భూమిపై మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా అని కొనియాడిన చంద్రబాబు ఆధ్యాత్మిక తేజస్సు విశ్వప్రేమున మహానుభావుడని పేర్కొన్న పవన్ అన్నదాత సుఖీభవ నానుగోవిడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్. విశ్వశాంతి సర్వమానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం ఆయనని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలామంది గుర్తుంటుంది. ఒకరేదిన వస్తే, బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్య బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు, 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్. రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1,600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. సత్యసాయి సేవలు ప్రపంచమంతా విస్తరించేలా 1972లో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది. ఈ ట్రస్ట్ అయితే 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవ అందిస్తుంది. ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి 7,50,000 మంది సేవాదళ్ సభ్యులున్నారు. ఈ సేవకులతో సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి. Baba has shown the solution to people's problems.
he left a great legacy. We have all benefited from his teachings, but today is not a day only to remember. I request the Satya Sai Trust through its organization and its volunteers to study and Satya Sai principles and research his miracles, revisit and spread his teachings to all global citizens to attain universal peace and happiness. Government of India is releasing a special 100 rupees coin and also postal stamps in honor of Satya Sai Baba. The participants has further boosted the Sai Baba Siddhantam and energized his volunteers. We now have to take Baba's philosophy forward through the Satya Sai Trust and its volunteers to study and research his Siddhantam, revisit and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi ji firmly believes in the ideal of Vasudhaiva Kutumbakam. The world is one family. He has taken India's traditions, Ayurveda, spiritual heritage, yoga and meditation, and knowledge to the global stage for improving health and prosperity and happiness for humanity. I pray to Baba to bless our Honorable Prime Minister in his mission. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒకే ఒక భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే, దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే ఈ జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ. ఇది తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవా తత్పరత, ఆయనది ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఒక ఫార్మర్ IAS ఆఫీసర్, సీనియర్ IAS ఆఫీసర్ అని.
ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే, ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం. గౌరవ ప్రధానమంత్రి అవర్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని ఇదే సేవా తత్పరతని ముందుగా అందరం కొనసాగించాలని. Today is not merely a celebration. It is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. Prashanti Nilayam, Prashantatako Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమాన్ మత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith and age groups. A message anchored in universal love, harmony and selfless service relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai Baba, the Sri Satya Sai Central Trust and Sri Satya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. Let your education solve real challenges: healthcare, drinking water, skilling, and rural development. Every field needs ethical intelligence. Bhagwan Sri Satya Sai Baba యువతకు ఇచ్చిన సందేశం ఇదే. పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం. మనసులో దేవుడు చూశారు భగవాన్, ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు, సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి. కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు. పేదలకు సాయం చేద్దాం, సత్యం మాట్లాడదాం. ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా 100 రూపాయల కాయిన్, పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున, శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి లక్ష్మీపురం కాలనీలోని వ్యవసాయ సహకార బ్యాంకు నందు 4వ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పాల్గొని అన్నదాత సుఖీభవ రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడ ప్రసాద్ మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆ అన్నదాతలకి సహాయపడాలనే ఉద్దేశంతోనే ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ పోరంకిలో ఈ యొక్క కార్యక్రమం అక్కడ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పుట్టపర్తిలో లాంచ్ చేయటం, ఇక్కడ పోరంకిలో మనం మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతు లాభాల కోసం వ్యవసాయం చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకోవట్లే. రైతుకి ఒక వ్యసనం, రైతు వ్యవసాయం చేయడం అనేది ఒక వ్యసనం. మిగిలినా మిగలకపోయినా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా అలవాటు అయిపోయింది. కనీసం నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎక్కువ వయసు ఉన్న రైతులైతే కనీసం 40-50 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటా వాతావరణం బాగుంటే ఆ ధాన్యపు 4 గింజలు ఇంటికి తీసుకొస్తారు. లేకపోతే ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం ఇస్తా అని ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చే నెలలోనే ఉయ్యూరు మండలానికి వచ్చి 3,72,00,000, పెనమలూరు మండలానికి 1,08,00,000, కంకిపాడు మండలానికి వచ్చి 4,85,00,000, మొత్తం 9,65,00,000 రూపాయలు ఆర్థిక సహాయం హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున అందించబోతా ఉన్నారు. మొన్న అన్నదాత సుఖీభవ కింద నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి గారు 5,000, 7,000 రూపాయలు మొన్న అకౌంట్స్లో జమ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారు పుట్టపర్తిలో 2,000 రూపాయలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతులకి ఇస్తే మన రాష్ట్రంలో 46 లక్షల మందికి గత సంవత్సరం పంట చేతికి వచ్చే సమయంలో 48 గంటల్లో 24 గంటల్లో మీ అకౌంట్లో పడి ఎక్కడైనా చిన్న లోపం ఉంటే 48 గంటల్లో మీ ధాన్యం డబ్బులు మీ అకౌంట్లో పడినాయా లేదా? మళ్ళీ ఇప్పుడు దాదాపుగా ఇదే రోజు గత సంవత్సరం మన జిల్లాలో సుమారుగా నేను చెప్పేది ఒక అంచనాకి మీకు తెలియజేయడానికి 1000 ఎకరాల పంట నూరిస్తే ఈ సంవత్సరం ఇదే రోజు సమయానికి 22,000 ఎకరాలు పంట అప్పుడే కొనుగోలు చేసేయడం జరిగింది. ఈ పట్టాలు ఎవరైతే టార్పాలిన్స్ ఉన్నాయో అవి కూడా ఇందాక కలెక్టర్ గారు, మంత్రి గారు చెప్పారు, అవి కూడా ఉచితంగా సప్లై చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాల్లో కూడా డొంక రోడ్లు, నేను కూడా చెప్పాను మీకు 40 సంవత్సరాల క్రితం మాది తుమ్మల గుంట డొంక, నిడమానూరు రోడ్డు కూడా డొంక. అక్కడి నుంచి నడుచుకుంటా మా చేను దగ్గరికి వెళ్ళేసరికి ఒక 10 ముళ్ళు దిగాయి తుమ్మలు. మళ్ళీ ఆ బురదలోనే ఇంటికి వచ్చేసి అవన్నీ ముళ్ళన్నీ కూడా తీసుకునేవాళ్ళం. అలాంటి రోజులు పోయినాయి. ఇవాళ కూలీలు కొరత ఉంది, వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. ఒక కూలీని పెట్టుకోవాలి అంటే 700-800 కానించి 1000 రూపాయలు లేనిదే ఏ కూలీ రావట్లా. ఖర్చు పెరిగిపోయింది.
వాతావరణం బాగోపోతే నష్టం ఎక్కువైపోతూ ఉంది. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఒక బస్తా యూరియా మీరు 300కి ఇస్తే దాన్ని అక్కడి నుంచి ఊర్లో నుంచి చేను దగ్గరికి తీసుకెళ్ళటానికి బస్తాకి 100-200 రూపాయలు అయిపోతూ ఉన్నాయి. ఈ డొంకలన్నింటినీ కూడా చెయ్యాలి అని చెప్పేసి 250 రూపాయలు ఒక బస్తాకి. చిమ్మినందుకు కాదు, అది చిమ్మినందుకు అది పక్కన పెట్టండి. అది డొంకలు పోయి ఇటుపోవడం వల్ల నష్టం జరుగుతుంది. అది నువ్వు 250 కూలీకి ఇస్తున్నావు కదా, తగ్గించవా అని కూలీని అడుగుతావా? అడగలేంగా. ఆ డొంకలు అనేది హై ప్రయారిటీలో వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియచేయడం జరిగింది. త్వరలోనే మార్కెట్ యార్డుల ద్వారా గతంలో ఏ విధంగా పోసామో ఆ నిధులు మార్కెట్ యార్డులకే కేటాయించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తప్పకుండా త్వరలోనే మరి ఆ డొంకలకు కూడా నిధులు కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ కూడా తగ్గకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క రైతు సంక్షేమం కూడా చూసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు అన్నదాత సుఖీభావ కింద 2వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 2వ విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం కలిపి 14,000 రూపాయలు ఇప్పటికీ అన్నదాత సుఖీభావ కింద ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో రైతుకి ఇచ్చిన 20,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. 3వ దఫా ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తారో ఆ అమౌంట్ కూడా రైతుల్లో అకౌంట్లో జమ చేయబడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన 1,700 కోట్ల రూపాయలు బాకీ తీర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే 24 గంటల్లో ఏదైతే రైతాంగం ధాన్యం ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారో ఆ డబ్బులు 24 గంటల్లో వారికి చెల్లించిన ఘనత, రైతులకు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు కూడా 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేయబడతా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉయ్యూరు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కలెక్టర్ డికే బాలాజీ ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, రైతు సోదరులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరిగేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో పారదర్శకంగా రైతు సోదరుడికి ఒక అండగా నిలబడడానికి మా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారితో, జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, మా ఎండీ గారు ఢిల్లీరావు గారితో మేము పర్యటిస్తున్నాము. అధికార యంత్రాంగం రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా రైతు కష్టపడి పండించిన ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధరకి మేము కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్రెడీ ఈ రోజుకి 2,000% ఎక్కువగా మేము ధాన్యం కొనుగోలు చేశాం. 2,000% ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం. సో రైతాంగానికి మన ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తున్నాం. ప్రతి బస్తా కొనే విధంగా మేము సిద్ధమయ్యాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం, రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో రైతు సోదరులందరూ కూడా కొంచెం ఓపికగా, వాతావరణంలో ఎక్కడైనా మార్పులు ఉంటే మీరు తొందరపడి తక్కువ రేటుకి అమ్మకుండా ప్రభుత్వానికే దయచేసి మీరు అమ్మండి. తేమ శాతం విషయంలో కానివ్వండి, కొలతల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మిల్లల దగ్గర జాప్యం జరగకుండా, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో జాప్యం జరగకుండా మా జిల్లా కలెక్టర్ గారు అద్భుతంగా ప్లానింగ్ చేశారు ఈ సంవత్సరం. గత సంవత్సరం వాతావరణంలో మార్పుల వలన రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితులు సార్ రాకూడదని చాలా లోతుగా మేము అవగాహన తెచ్చుకుని అన్ని విధాలుగా సిద్ధం చేశాం. మీకు అందరికీ బాగా తెలుసు, గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం మన జిల్లాకు వచ్చారు. ఆ రోజు గోతాల విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
6,52,00,000 గోతాలు సేకరించి రైతాంగానికి కల్లాల దగ్గరే అందించే విధంగా మా రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. టార్పాలిన్లు కూడా ఎక్కడైనా రైతులకి అవసరం అనుకుంటే ఉచితంగా, గత సంవత్సరం మేము 50% సబ్సిడీకి ఇచ్చాం. ఈసారి ఉచితంగా రైతులకి టార్పాలిన్లు కూడా మేము సరఫరా చేసే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకున్న అనుభవంతో రైతాంగాన్ని సార్ అంటే వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఏ రోజుకి ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు హెచ్చరిస్తారు, రైతుల దృష్టికి తీసుకొస్తారు. దయచేసి ఎవరైతే ఆల్రెడీ కోతల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు త్వరగా రాసుల దగ్గర కొంతవరకు ఎండబెట్టుకుని ధాన్యాన్ని తగ్గిన వాళ్ళు గోతాల్లో నింపుకుని మన రైతు సహాయ కేంద్రాల్లో షెడ్యూలింగ్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సేకరిస్తాం. పంట నష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడే రైతులు పాపం ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే సమాచారం అందిస్తున్నాం. కాబట్టి 24-25 తారీఖులో కొంతవరకు వాతావరణంలో మార్పులు కనపడే అవకాశం మనకు తెలుస్తోంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే కనీసం ఈ నెలాఖరు కల్లా 1,00,000 మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం. వచ్చే నెల కల్లా టోటల్గా మనం కేటాయించింది మన కృష్ణా జిల్లాకి 7,90,000 మెట్రిక్ టన్నులు. ఇది ఏనాడు జరగలేదు ఇంత భారీ స్థాయిలో. సో ప్రతి గింజ, ప్రతి బస్తా రైతాంగానికి అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. కౌలు రైతులకు ఏ విధమైన భరోసా కల్పిస్తున్నారు సార్? నిన్నటి వరకు వచ్చిన సమాచారంలో అండి 32,000 కౌలు రైతులు 32,000 రైతాంగం దగ్గర మేము సేకరించాం 2,52,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో. అందులో వివరాలు తీసుకుంటే మాకే సంతోషం కనిపించింది. 6,750 కౌలు రైతుల దగ్గర మేము కొనుగోలు చేసాం. సో కౌలు రైతులకి అదే రోజే కాదు 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో వాళ్ళ డబ్బులు జమ చేసే విధంగా మేము ఏర్పాట్లు చేసాం. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ప్రభుత్వం నుంచి ఈ పంట ద్వారా ఈరోజు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు 2వ విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నాం. సుమారు 45 లక్షల మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా. సో అద్భుతమైన కార్యక్రమం. అన్ని విషయాల్లో రైతుకి అండగా నిలబడుతుంది మా కూటమి ప్రభుత్వం. ప్రజలు దాన్ని గమనించాలి, రైతాంగంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే కొత్తగా వర్తమాన వ్యవసాయంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తే దిగుబడి బాగుంటుందో, సంపాదన పెరుగుతుందనే విషయాలపైన కొంచెం అవగాహన తెచ్చుకుంటే రైతాంగానికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ మేలు. సార్ గన్నీ బ్యాగ్స్ డ్యామేజ్ ఉన్నటువంటి సప్లై చేస్తున్నారు రైతులకి. దానివల్ల ధాన్యం చాలా వరకు పోయి వెయిటేజ్ తగ్గిపోయి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని ఏమన్నా మానిటరింగ్ చేసే అవకాశం ఉందా? గత సంవత్సరంతో పోల్చుకుంటే మాకున్న సమాచారం అండి దాదాపు 30% పై చిలుకు మేము మొత్తం ఈ గోతాలని మార్చేసి కొత్త గోతాలు తీసుకొచ్చాం. ఇందాక నేను మీతో అన్నట్టు 6,34,00,000 గోతాలు అవసరమని మాకు అంచనాలు ఉంటే మేము 6,52,00,000 సిద్ధం చేసుకున్నాం. సో ఒక 5% ఎక్స్ట్రానే ఉంది మా దగ్గర. ఎక్కడైనా డ్యామేజ్డ్ గోతాలు ఉంటే తప్పకుండా చేంజ్ అనేది చేసి, మార్పు అనేది చేసి ఇస్తాం రైతులకి. ఇబ్బంది లేదు. చిన్న పొరపాట్లు ఎక్కడ ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము సవరించుకుంటాం. కొనుగోలుకు సంబంధించి అన్ని రకాలుగా పకడ్బందీగా ప్రణాళికతో అంతా రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ దాదాపు 190 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభించడం అయినది. దాంట్లో 39,000 మెట్రిక్ టన్నులు నిన్నటికి ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేసాము. ఆల్రెడీ మినిస్టర్ సార్ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ ఈ నాటికి 2,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేశాము. ఈసారి దాదాపు 20 టైమ్స్ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. యాక్చువల్లీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ వెహికల్స్ అన్నీ కూడాను ట్యాగ్ చేసి పెట్టాము. గన్నీస్ కూడాను మంచి క్వాలిటీ ఉన్న గన్నీస్ని కూడాను అన్ని ఆర్ఎస్కేలో పొజిషన్ చేసి పెట్టాము. యాక్చువల్లీ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాము. నా రిక్వెస్ట్ ఏమంటే రైతులందరికీ కూడాను, సో దయచేసి మీకు ఏమి సందేహాలు ఏమున్నా కూడాను విఏఎస్ని, టీఎస్ని కలవండి. వాళ్ళందరికీ చాలా డీటెయిల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడా కూడాను కొన్ని చోట్ల మిషన్ హార్వెస్టర్ ఒక్కసారి విలేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందో లేదా అని కొంచెం కోతకు రాని వరి కూడాను కోసేది కొన్ని దృష్టికి వచ్చింది. అలాంటి దయచేసి చేయొద్దండి. ఆల్రెడీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఇచ్చిన సూచనలు ఏమంటే మీ విలేజ్కి మిషన్ హార్వెస్టర్ వచ్చినప్పుడు మీది ఇంకాను వరి మెచ్యూర్ అవ్వకపోతే నెక్స్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఆ మిషన్ హార్వెస్ట్ని తెప్పించి మేమే హార్వెస్ట్ చేయించిస్తాము. సో దయచేసి ఇమ్మెచ్యూర్ ప్యాడీని మాత్రం హార్వెస్ట్ చేయొద్దు. ఇదొకటి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమిపై మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయిబాబా అని కొనియాడిన చంద్రబాబు ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమున మహానుభావుడని పేర్కొన్న పవన్. అన్నదాత సుఖీభవ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.